హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే న్యూ బర్న్ బేబీస్ తల్లులకి చాలా రకాల సందేహాలు అయితే వస్తూ ఉంటాయి. అందులో వచ్చే ఒక సందేహం ఏంటంటే తల్లి గనక అరటి పళ్ళు కనుక తీసుకుంటే బేబీకి నంజులాగా ఏమైనా వస్తుందా కానీ ఒక సిస్టర్ అయితే మనకి క్వశ్చన్ అడిగారు అన్నమాట. సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేద్దాం ఇవాళ వీడియోలో. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే రీసెంట్గా మన సిస్టర్ అడిగిన ఈ క్వశ్చన్ ఏంటంటే తల్లి గనక అంటే ఫీడ్ చేసే తల్లులు అంటే ఓన్లీ పిల్లలు పాలు మాత్రమే పట్టించే తల్లులు అంటే 6 నెలల లోపు బనానాస్ తింటే ఆ బేబీకి నంజులాగా ఏమైనా అవుతుందా అక్క, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అని అడిగారు అన్నమాట. సో నిజానికి మనకి అరటి పళ్ళు తీసుకుంటే చాలా మంచిది. సో అరటి పండ్లలో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అదంతా కూడా చాలా మంచిది. అండ్ బేబీకి మంచిది అండ్ మదర్కి మంచిది. ఒకవేళ అసలు తింటే ఓకే అంటే బేబీకి ఇలాంటి ప్రాబ్లం లేదనుకున్నప్పుడు, అంటే కొంతమంది పిల్లలకి ఎక్కువగా జలుబైన ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ నుంచే ఉంటాయి. అలాగే దాంతోపాటు బేబీకి బాగా జలుబు దగ్గు అట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తినకపోవడమే బెటర్ ఆప్షన్. ఎందుకంటే సో మన పెద్దవాళ్ళు చెప్పింది ఎంతో కొంత నిజమే కాబట్టి, అండ్ ఇది ఎక్కువగా తిన్నా కూడా అంటే నార్మల్గా ఉన్నప్పుడు తింటే ఏం పర్వాలేదు, కానీ బేబీకి ఆ నంజు ప్రాబ్లం ఉన్నప్పుడు జలుబు దగ్గు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు కనుక తీసుకుంటే ఖచ్చితంగా అది ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత వరకు బేబీకి అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు తల్లి ఈ బనానాస్ తినకపోవడమే బెటర్. లేదు బేబీ హెల్తీగానే ఉంది అనుకుంటే మట్టుకి తింటే ఓకే, ఏం పర్వాలేదు. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.